పొద్దున 8:35కి గాడ్జిల్లా హోటల్లో బయలుదేరి జెర్సీ పాలు తాగి జెర్సీ వేసేసుకొని నేను జెర్సీ సినిమా చూడడానికి వచ్చాను. చాలా బాగుంది సినిమా. నాని తమ్ముడు లాంటి వాడు ఎంత చక్కగా చేశాడు. నా ట్రైనింగ్ అంతా ధోనీను డేవిడ్ వార్నర్ అందరు నా ముందు మోకరెళ్ళారు ఒకప్పుడు. 148 కంట్రీలో పీస్ మిషన్ చేసిన వీళ్ళని బ్లెస్ చేయలేనా? సో అలానే కొంచెం వీళ్ళని బ్లెస్ చేసి ఆడిపించాను. మొన్న ఇండియా వరల్డ్ కప్ స్క్వాడ్కి కూడా ఎవరు కావాలని నన్ను అడిగారు. నెంబర్ 4కి నానిని తీసుకోమన్నాను. సినిమాలో నెంబర్ 5 దిగుతాడు అనుకుంటాను. నెంబర్ 5 దిగుతాడు, అతన్ని తీసుకోమన్నాను. అతన్ని తీసుకొని అన్నారు, నేను చెప్పేసానని. నాని యాక్టింగ్ హైలైట్ సినిమాకి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. అనిరుద్ధు నా శిష్యుడు, ఒకప్పుడు నా ముందు మోకరెళ్ళిన వాడు. ఇప్పుడు బయోపిక్ కూడా చేస్తున్నాను. అనిరుద్ధుని అడిగాను, ఆల్రెడీ సాంగ్స్ రెడీ ఉన్నాయి, బట్ బీజిఎం కూడా కావాలి కదా, అందుకని అడిగాను. సో అంతా బాగుంది, సినిమా అంతా బాగుంది, మీరు చూడాలి, అందరూ చూడండి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా హోమ్లీగా చేసింది. తెలుగు ఆడపడుచులాగా చాలా బాగా చేసింది హీరోయిన్ కూడా. సో సినిమా సక్సెస్సే. ఇప్పుడు 5కి 3.5 ఇవ్వచ్చు రేటింగ్. సెంటిమెంట్ మొత్తం మోటివేషనల్ మూవీ. ఎమోషన్ ఉంటుంది, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి మీకు. నేను సెంటిమెంట్ బాగా ఫీల్ అవుతాను కాబట్టి కన్నీళ్ళు కారిపోయాయి నాకు. బాగుంది సినిమా. లాస్ట్కి కొంచెం ట్విస్ట్ కూడా పెట్టారు, చాలా బాగా చెప్పారు మీరు. చాలా బాగా ఉంది సినిమా. మూవీలో డైలాగ్ నాకు నచ్చింది. నాకు డైలాగులు అవి గుర్తుండవు, కానీ సినిమా బాగుంది. ఇదే నాని బ్యాటింగ్ అదే చెప్పాను కదా, నెంబర్ 4కి తీసుకోమన్నాను. నేను చెప్పానని తీసుకొని అన్నారు. లేకపోతే ఇండియా ప్లేయర్కి డిజర్వ్డ్ నాని. లక్నోతో ఆడాడు, నాకౌట్. ముంబైతో ఆడాడు, నాకౌట్. తమిళనాడుతో ఆడాడు, నాకౌట్. రంజీ ట్రోఫీలో అన్నింటినీ గెలిపించేశాడు. మరి అలా ఉంది. సినిమాలో ఒక పాట కాదు, కానీ నేను నా పాట పాడతాను మీకోసం. నేను జెర్సీ సినిమాకు వచ్చాను, ఎమోషన్ సెంటిమెంట్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగైనప్పటికీ సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది, అందుకని మీ అందరికీ నచ్చుతోంది. ఇప్పుడు రాజ్యాధికారం నా చేతికి వస్తుంది. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్, బాయ్.